హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నాకైతే ఒక స్పెషల్ డే. ఆ స్పెషల్ డే అంటే ఏంటో కాదు, ఈ రోజు నా బర్త్‌డే. సో, నాకైతే ఈ రోజు ఒక మెమరబుల్ డే కాబోతుంది. అదేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, చాలా మంచి టాపిక్ ఇది. అందరూ ఆదరించండి. వెల్కమ్ టు మిస్టర్ విష్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. మరి వీడియో చూడాలంటే వీడియో నాతో పాటు రావాలి కదా కెమెరా. సో, నేను కూడా వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ రోజు నా బర్త్డే అని. బర్త్డే రోజు ఏదో మంచి పని చేయాలంటాం నాకైతే ఇష్టం. సో ఈ బర్త్డే రోజున ఏదైనా పార్టీలు కానీ ఏమన్నా ఫ్రెండ్స్ పార్టీలు ఇవ్వడం కంటే ఓ నలుగురికి పిల్లలకి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను ఇక్కడ వచ్చేసరికి ఒక చాలా మంది వరకు అనాథ పిల్లలు అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను భోజనం పెడదాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్. ఫౌండేషన్ అండి. ఇక్కడ ఇక్కడ మనం వచ్చేసరికి ఫుడ్ అనేది ఇక్కడ కనెక్ట్ ఇస్తూ ఉంటారు. సో ఎవరైనా డోనర్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా పర్లేదు, వీళ్ళకి మనీ ఇచ్చి మీరు వడ్డించినా పర్లేదు. సో మనం లోపలికి వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వచ్చాం. సో లోపల ఫుడ్ ఐటమ్స్ ఏం పెడుతున్నారు అనేది మనం చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే భోజనం అయితే పిల్లలందరికీ పెట్టడం జరిగింది. సో ఐటమ్స్ అని మీకు ఆల్రెడీ చూపించాను. ఈ ఫౌండేషన్ ఎవరు స్థాపించారు, ఇది ఎలా రన్ అవుతుంది అనేది మనం ఇక్కడ మనతో పాటు ఒక పర్సన్ అయితే ఉన్నారు. సో ఆ బాబుని అడిగి తెలుసుకుందాం. సో చిన్న చెప్పమ్మా. నా పేరు జశ్వంత్. నేను చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది చిన్న పూర్ పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసం స్థాపించిన సంస్థ. ఇది 1993లో పెట్టారు. ఇప్పటికి అది రన్ అవుతుంది. ఇది పెట్టిన డైరెక్టర్ పేరేంటంటే గోస్వామి. ఆయన అమెరికా నుంచి 30 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. 30 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ పూర్ పీపుల్స్ ఉంటారు కదా! చదువుకునే వాళ్ళు పనిచేసి సఫర్ అయ్యి చదువుకోవాలని ఆశ ఉన్న ఎనకాల సపోర్ట్ లేకుండా ఉండే వాళ్ళ కోసం ఈ సంస్థననేది వాళ్ళు పెట్టారు. మాలాంటి వాళ్ళ గురించి ఆయన ఎంతో కష్టపడి ఈ సంస్థని స్థాపించారనమాట. మాలాంటి వాళ్ళ గురించి చాలా మంది ఆలోచించి వాళ్ళు చాలా ఫుడ్ ఐటెమ్స్ అని, బట్టలని చాలా ఐటెమ్స్ అనేది స్పాన్సర్ చేస్తారు. మేము కూడా స్పాన్సర్స్ గురించి ఎతుకుతున్నాం. మాకేమైనా స్కూల్ ఫీజెస్ గానీ, తర్వాత బట్టలు కావాలన్నా, ఏం కావాలన్నా ఆయనే మాకన్నీ పెడతారు. తర్వాత మాకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదైనా ఒక అమ్మా నాన్న లేకపోయినా ఒక అనాథ అయినా సరే వాళ్ళు చదివించి మంచి ప్రయోజకులు చేయడానికి ఈ సంస్థ పెట్టారు. దీని పేరు చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్. ఇది పెట్టి 30 ఇయర్స్ అవుతుంది. ఈ ఫౌండర్ నేమ్ వచ్చేసరికి గోస్వామి గారంట. ఆయన యుఎస్ఏ నుంచి వచ్చారు. ఆయన ఫారినరా లేకపోతే ఇండియన్ అయినా? ఆయన ఫారెన్ లో పుట్టి పెరిగి ఇక్కడికొచ్చి మాలాంటి వాళ్ళ కోసం ఈ సంస్థ పెట్టారు సార్. సో అది ఫ్రెండ్స్, ఇక ఆయన ఫారెన్ నుంచి 30 ఇయర్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ 1993 ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడికి కొంతమంది డాక్టర్స్, కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా వచ్చి వీళ్ళకి డొనేషన్ అనేది డబ్బుల రూపంగా కానీ ఫుడ్ రూపంగా కానీ అనేది మనకి పెడుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ అందరూ తింటున్నారు ఫుడ్. సో నా వీడియోలో పైన ఫౌండేషన్ నెంబర్ అయితే పెడతాను. మీరు ఇది వచ్చేసరికి విజయవాడ బెంచ్ సర్కిల్ పక్కనండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫౌండేషన్. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏమైనా సాయం చేయాలనుకుంటే వచ్చి సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫుడ్ అనేది మనం పిల్లలకు పెట్టేసి అంతా అయిపోయినాక మనం బయటికి రావడం అయితే జరిగింది. ఫుడ్ మేము కూడా తిన్నాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. దానాలన్నిటిలో అన్నదానం చాలా గొప్పదంటారు. ఇప్పుడు మనం అన్నదానమే చేసి వస్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ వీళ్ళందరూ చాలా పూర్ పీపుల్ అండి. తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళు పోషించలేక ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఈ ఫౌండర్ వచ్చేసరికి ఒక యుఎస్ఏ అండి, ఒక యుఎస్ పర్సన్ అనమాట. ఆయన మన ఇండియన్ కూడా కాదు, యుఎస్ అయినా. వాళ్ళ భార్య బిడ్డలను అందరినీ వదిలేసి 30 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 32-33 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ ఫౌండేషన్ అనేది స్థాపించారు. ఈ ఫౌండేషన్ వచ్చేసరికి 1993లో స్టార్ట్ చేశారండి. ఇప్పటికీ ఆయన
ఉన్నారు. కాకపోతే ఆయన ఏజ్ వచ్చేసరికి బయటికి రాలేని పరిస్థితి. మేము ఇంటర్వ్యూ తీసుకుంటామని అడిగాం. బట్ ఆయన నిద్రపోయామని చెప్పారు. ఆల్మోస్ట్ 9 అయిపోయింది కదా! సో, ఆయన పడుకున్నాం అని చెప్పారు. సో, ఆయన లేపి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను ఆయన లేపడం జరగలేదు. ఆయన ఏజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 85 ఇయర్స్ అంట. సో, అందుకే నేను ఆయన డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో, వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ.